ఏంటి అందరికీ ఇవాళ వచ్చేసి సీడ్ కుర్మా చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమియా, సన్న సేమియా అండి. ఇవి ఒక పావు కిలో తీసుకున్నాను, ఇలా సన్నగా తుంపుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కాజు, బాదాము, పిస్తా ఇవే ఉన్నాయండి. నాకు అక్కడ ఇవి వేస్తున్నాను. ఇంకా కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. సో ఇవి 3 మాత్రమే వేస్తున్నాను. షుగర్ 1 కప్ తీసుకున్నాను. ఇలాచి పొడి, నెయ్యి ఒక 4 స్పూన్లు తీసుకున్నానండి. నెయ్యి కలుగుతుంది. ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలు మరిగిపోయాయండి. ఈ పాలలో సేమియా వేసేసుకుంటున్నాను. సేమియా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. కాజు, బాదాము వేసుకుంటున్నాను. పిస్తా వేయించాల్సిన అవసరం లేదండి. సో కాజు, బాదామే వేయించుకుంటున్నాను నేను. ఇలాచి పొడి సగం స్పూన్ వేసుకుంటున్నాను. సగం స్పూన్ ఇలాచి పొడి వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు షుగర్ వేసేసుకుంటున్నానండి. ఓకేనండి, ఇవన్నీ వేయించుకున్నాను. ఇది వేసేస్తాను ఇప్పుడు దీంట్లో. సేమియా ఉడికిపోయిందండి. దీంట్లో సన్న సేమియా కదా, ఈజీగా ఉడికిపోతుంది. సో దీంట్లో ఇప్పుడు ఈ నెయ్యితో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఈ పిస్తా కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకేనండి, షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.